కానీ వాళ్ళకి 5 వారాల కార్యాచరణ, ఈ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏవి నెరవేరట్లేదు, ప్రజల్ని జాగృతం చేయండి అని చెప్పిన దాని మీద మీ స్టాండ్ ఏంటి, మీ టేక్ ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా బేస్లెస్ అయిపోతా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ప్రజలు చేదరించుకున్నారు, 11 సీట్లకు పరిమితం చేశారు. ఇంకోవైపున అతను ఏదైతే ఊహించుకున్నాడో అంతెందుకు మనం కూడా ఎవరు ఊహించుకో, నేను ఎమ్మెల్యేగా కూడా చెప్తున్నాను కదా, ఒక సంవత్సరం లోపల ఇన్ని హామీలు నెరవేరుస్తామని నేను కూడా అనుకోలేదు. నేను ఒకనొక సందర్భం నేను ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళిన సందర్భంలో ఆయన కూడా చెప్పాను, అయ్యా తల్లికి వందనం ఈరోజు రిలీజ్ చేస్తారని ఎవరు కలగనలేదు, ఎవరు ఊహించలేదు. పెన్షన్ ని మనం రాగానే ఇలా చేస్తామని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ని హామీలని ఈ సందర్భం మొదటి సంవత్సరంలో చేస్తున్నదాన్ని అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. అతనికి కావాల్సింది ఏంటి? కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేకుండా ఫెయిల్ అయితే మళ్ళీ ప్రజలు తన వైపున చూస్తారేమో అని జగన్మోహన్ రెడ్డి ఆశ పెట్టుకున్నాడు. కానీ మనం ఎప్పుడైతే ఒకటొకటిగా సంవత్సరం లోపలనే చాలా హామీలు పూర్తి చేశామో అతనికి మింగుడు పడతలేదు. అది ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. అతను ఊహించింది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఒకటి. నేను ఆర్థికంగా రాష్ట్రాన్ని చితక్కొట్టేశాను, పూర్తిగా డబ్బులు లేకుండా ఖజానా ఖాళీ చేసి పోయినాను కదా, ఇంత లోపల ఎలా డబ్బులు వస్తాయి, ఇంత లోపల ఎలా హామీలు తీరుస్తాడు, ఇది తప్పనిసరిగా ఫెయిల్ అవుతుందని అంతెందుకు మహాపండితులు అనలిస్టులంతా కూడా చెప్పారు, ఈ ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది, ఈ ప్రభుత్వం చేయలేకపోతుంది, అనవికాని హామీలు ఇచ్చాము, దీనివల్ల డ్యామేజ్ జరుగుతుంది, తొందరలోనే అసంతృప్తి వస్తుంది అని చెప్పారు. ఈ రోజు ఏమైంది? పూర్తి సంతృప్తిగా ఉన్నారు ప్రజలందరూ కూడా. నేను ఎమ్మెల్యేగా ఒక సంవత్సర సమయాన్ని నేను చెప్తాను, నేను 5 సంవత్సరాలుగా జరగని రోడ్లన్నీ కూడా రిపేర్ చేశాను. గుంతల రోడ్లని నేను పూర్తి చేశాను. ఈ రోజు జనాలు ఎంత హ్యాపీగా ఉన్నారు. నాకు 43 గ్రామాలు ఉంటే 43 గ్రామాల్లో ఒక్కొక్క రోడ్డు చెప్పుని ఇప్పటికే పూర్తి చేశాను. 2వ రోడ్డు వేయడానికి సిద్ధపడతా ఉన్నాము. గ్రామాల్లో మంచినీటి సదుపాయాన్ని ఎక్కడ వీలైతే అన్ని చోట్ల బోర్లు వేసాం మేమంతా కూడా. నా నియోజకవర్గంలో జరుగుతూ ఉంటే 175 నియోజకవర్గాల్లో జరుగుతున్నట్టే కదా అని నా వాదన. అందువల్ల ఈ రోజు మున్సిపాలిటీలు సిల్ట్ క్లియర్ చేస్తా ఉన్నాం, డ్రైనేజీలు కడతా ఉన్నాం. ఎందుకు మీరు నిజమే మీరు చెప్పేవన్నీ ఇలా ఉన్నాయి, మీరు అన్ని చేసామని మీరు చెప్తుంటే మరి ఆయన ఏమీ చేయలేదని కదా జనంలోకి వెళ్ళమంటున్నాడు. ఏ ధైర్యంతో వెళ్ళమంటున్నాడు, ఎందుకు వెళ్ళమంటున్నాడు అంటే నేను సూటిగా అడుగుతాను. ఇప్పుడు మేము వెళ్తేనే కాదండి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏ నాయకుడైనా సరే, చిన్న పెద్ద నాయుడు ఎవరైనా సరే ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఏం సమాధానం చెబుతారు? పోనీ వీళ్ళు ఏ మొహం పెట్టుకొని ప్రజలకు వెళ్ళి ఈ ప్రభుత్వం ఏం చేయలేదని చెప్తున్నారు? ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఇండ్లకు అన్నింటికీ కూడా పెన్షన్లు చేరుతున్నాయి కదా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఇండ్లకు అన్నింటికీ కూడా తల్లికి వందనం చేరుతా ఉంది కదా, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా ఇప్పుడు ఇంటి స్థలాలు ఇస్తున్నాం, ఇల్లు కట్టిస్తున్నాం కదా, వాళ్ళ ఇళ్ల ముందు రోడ్లు వేస్తా ఉన్నాం కదా. ఏ మొహం పెట్టుకొని వీళ్ళు ఉద్యమాలు చేయడానికి వెళ్తారు? ఏ మొహం పెట్టుకొని అదే వీధిలో జనాలను అడుగుతారు? సాధ్యం కాదు. ఆయన ఎంత రెచ్చగొడుతున్నప్పటికీ కూడా ఏ విధంగా మీరు ఉద్యమం చేయండి, అది చేయండి, ఇది చేయండి అంటే చేసేవాళ్ళు లేరు సార్. చేస్తే జనాలే తిరగబడి కొట్టేలాగా ఉన్నారు ఈ పరిస్థితిలో. అంటే వాళ్ళు తిరగబడి వాళ్ళు చేసే దుర్మార్గాల గురించి నేను మాట్లాడలేదు. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్త ఎవరన్నా అడిగితే, బీజేపీ జనసేన కార్యకర్త అడిగితే వెంటనే పోలీస్ కేసులు పెట్టాం. మా ఊర్లో ఒక పిల్లవాడు, ఒక ఆటో తోలుకునే రవి అనే పిల్లవాడు రోడ్డు సరిగా లేదని క్యాజువల్ గా ప్రశ్నించినందుకు వాడిని వెళ్ళి చితక్కొట్టారు. దిక్కులేదు వాడు పోలీస్ కేసు పెడితే కూడా కేసు తీసుకునేవాడే లేకుండా ఆందోళనలు ఇప్పటికీ ఆ కథ చెప్పుకుంటారు. ఇది జరిగి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ల ముందు జరిగిన కథని ఈ రోజు కూడా వింతగా చెప్పుకుంటారు. అంటే అప్పట్లో రోడ్డు అడిగితే కొట్టేవాళ్ళండి, కేసులు పెట్టేవాళ్ళండి, ఇప్పుడు వద్దంటే రోడ్లు వేస్తా ఉన్నారు. ఇది ఎక్కడ ప్రభుత్వం అని జనాలు చెప్పుకుంటున్న సందర్భంలో ఏ మొహం పెట్టుకొని వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తారు అన్నది నా ఆలోచన. ఈ రోజు నేను చూపిస్తాను. ఈ రోజు నేను మా ఊర్లో బైపాస్ రోడ్ వేసానండి. 241 కోట్లతో హైవే లైన్ వేసామండి. అంటే వైఎస్ఆర్సీ ప్రభుత్వం సమయంలో ఆగిపోతే అది రకరకాల కోర్టు కేసులు పెట్టి కాంట్రాక్టర్ బెదిరి పారిపోతే ఆయన్ని పట్టుకొని వచ్చి బుజ్జగించి, బాబు నీ డబ్బులు ఎక్కడికి పోవు, మేము ప్రభుత్వంతో మాట్లాడి నీ డబ్బులు ఇప్పిస్తాం, పూర్తి చేయి అంటే
70% పూర్తయింది. ఈ జనవరి కల్లా, సంక్రాంతి కల్లా కూడా హైవేలో అంటే బైపాస్ రోడ్డు ఆదోనికి పూర్తి చేస్తామని మేము ఈ రోజు ప్రకటించాం. ఇవన్నీ కూడా ఎవరన్నా రమ్మనండి, వైఎస్ఆర్సీపీ నాయకులు రమ్మనండి నాతో పాటుగా, లేకపోతే ఏ నియోజకవర్గానికైనా పోమని, నాతో వస్తే సరిపోద్ది. రమ్మనడం కాదండి, రమ్మనడం ఎందుకు? రేపు వాళ్ళు వస్తున్నారు. ఆయన 5 వారాల పాటు తిరగమంటున్నాడు కదా, వాళ్ళు ఎక్కడికి వస్తారో తెలుసుకుని మీరే వెళ్ళండి, మీ ఎమ్మెల్యేలు మీరు అందరూ మీరు కూడా వెళ్ళి రండి బాబు ఏంటి ఇటు వచ్చారు రండి మాట్లాడదాం, ఎక్కడికి వెళ్దాం మీతో మేము కూడా వస్తాం, మీతో తిరగండి. నేను మా కూటమి కార్యకర్తల కిందకి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పిలుపునిస్తా, వాళ్ళు పోయిన దగ్గరంతా మనం కూడా పోయి జరిగిన అభివృద్ధి చూపించాలి. డెఫినెట్ గా జరగాలండి. ఎందుకంటే ఈ మంచి మాట, నేను అదే అడగబోయాను, నేను చెప్పింది కూడా అదే, మీరు కూడా అదే అంటున్నారు. ఒక నిమిషం, వరప్రసాద్ గారు అయితే మంత్రిగా కూడా చేస్తారు. ఇక్కడ ఒకటి జరగాలి వరప్రసాద్ గారు, ఇప్పుడు ఈ వన్ సైడెడ్ రాజకీయాలు లేకపోతే బురజలుకునే రాజకీయాలు మంచిది కాదు. ఇప్పుడు సరే ఆయనకి ఏ బుద్ధి పుట్టిందో సరే, మీకు అది రాజకీయ పార్టీ అంటే మీకు నచ్చదు అనుకోండి, ఒక రాజకీయ పార్టీగా ఆయనకి ఇప్పుడు జనంలోకి వెళ్ళాలి, ప్రభుత్వం నిలదీయాలి, ప్రభుత్వం అది చేయలేదు ఇది చేయలేదు అని ప్రజల్ని జాగృతం చేయాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. అందుకోసం వాళ్ళ ఎమ్మెల్యేలని మాజీ ఎమ్మెల్యేని అందరినీ వెళ్ళమంటున్నాడు. ఇది